సుందర్బన్ అడవుల తర్వాత రెండో ప్రాంతమైనటువంటి కోరంగి మడ అడవులు అభయారణ్యం అంటాం. కోరంగి అభయారణ్యం దగ్గర ఉన్నాం మనం. ఇది కాకినాడకే 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. మరి మన ఫిషింగ్ హార్బర్పేట ఎంపీపీ స్కూల్ ద్వారా విహారయాత్రకు రావడం జరిగింది. ఈరోజు తారీఖు ఎంత? 21వ తారీఖు ఏప్రిల్ నెల 2017 సంవత్సరం శుక్రవారం. మరి ఇటువంటి టూర్లు, ఇటువంటి విహారయాత్రలు ఇప్పుడు కూడా ప్రతి పాఠశాలలో కూడా ఉండాలి. ఇది ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశం. కోరంగి మడ అడవులు మనం ఎన్నో దూర ప్రాంతాలకు వెళ్ళి చూసి వస్తాం. కానీ మన దగ్గరలో ఉన్నటువంటి ఈ కోరంగి మడ అడవులు అనేటువంటి చూడం. ఈ కోరంగి మడ అడవుల్లో ఏం మొక్కలు ఉంటాయంటే ఎవసీని అనే మొక్కలు ఉంటాయన్నమాట. ఇవన్నీ కూడా ఎవసీనియా మొక్క సంబంధించినటువంటివి, మాంగ్రూ జాతి చెందినటువంటి మొక్కలు ఇవి. మరి ఇక్కడ ఈ ప్రాంతాలు చూస్తే చాలా ఆహ్లాదకరమైన వాతావరణం మనకు కనబడుతుంది. నెమ్మదిగా ఒక్కొక్కరు నెమ్మదిగా దిగి వెళ్ళండి. నెమ్మదిగా దిగాలి, నెమ్మదిగా వెళ్ళాలి. ఒక్కొక్కరు కంగారు పడకండి, నెమ్మదిగా వెళ్ళండి. ఇక వాటర్ ఎవరికల్లా కావాలంటే ఏంటంటే తాగండి. పదండి, అక్కడ చెక్క వంతుని దగ్గరికి వెళ్తాం మళ్ళీ మనం. నవీన్ ఎవరే కొట్టుకోవారమ్మా. వాటర్ వస్తుందమ్మా, అప్పుడప్పుడు వస్తుంది. పదండి నెమ్మదిగా పదండి, నెమ్మదిగా వెళ్ళండి. కారా ప్రసాద్ వాటర్ బాటిల్లో వాటర్ తీసుకుని తాగండి. ఇది ఇంకొకరికి ఇవ్వి, నువ్వు ఇప్పుడు నువ్వు ఇంకొకరిని పెట్టుకోమని, అర్థమైందా? ఎలా పట్టుకో, పదండి నెమ్మదిగా. పరమ నువ్వు కూడా వెళ్ళు. పదండి సార్, మీరు కూడా ఎలా చూడండి సార్, మీరు కూడా రైట్. పదండి.